వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. వాట్సాప్లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఆ మెసేజ్ ఏంటంటే గ్రూప్ 1 బాధితులు ఉన్నారు కదా, వాళ్ళందరూ రేపు ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారంట సోమాజిగూడలో మధ్యాహ్నం 2 to 4 p.m. సో ఈ ప్రెస్ మీట్కి చాలా మంది ఇంటలెక్చువల్స్ వస్తున్నారు. వచ్చి ఇప్పటి వరకు జరిగిన గ్రూప్ 1 అవకతవకలు ఉన్నాయి కదా, ఇబ్బందులు ఏం జరిగినాయి, అవకతవకలు ఏం జరిగినాయి, ఎట్లా ఈ గ్రూప్ 1 బాధితులు నష్టపోయారు, ఏ విధంగా జరిగినాయి నష్టాలు మనకి అని అన్ని రేపు ఇంకొకసారి వివరిస్తారనమాట. విత్ ఆల్ ఇంటలెక్చువల్స్, నాట్ ఓన్లీ ఆస్పిరెంట్స్, మెయిన్ ఇంటలెక్చువల్స్ ఆర్ కమింగ్. సో మీలో ఎవరికైనా నిజంగానే అవకతవకలు జరిగినాయి, మనం ఖచ్చితంగా పోరాడాలి అని అనిపిస్తే రేపు 2 to 4 p.m. రండి. ఇది ఏమీ మన సొంత పని కాదు, అందరి పని. దీనికి నేను మేము మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్రీ వన్ ఆఫ్ యూ నోస్ వాట్ హ్యాస్ రియల్లీ హ్యాపెండ్ కదా. దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో ఎవరికి ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్, మనం ఖచ్చితంగా పెట్టాలండి ఈ ప్రెస్ మీట్. వీ హ్యావ్ టు డెఫినెట్లీ పుట్ ద ప్రెస్ మీట్. ద రీజన్ ఈస్ వెరీ సింపుల్. ఎందుకు సింపుల్ అంటున్నా అంటే 563 పీపులే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు చెప్పుకున్నారు, అవునా కదా? మరి అంత లాభపడ్డ పీపులే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది, లక్షల మంది అంట, ఎందుకంటే వేల మంది కూడా కాదు, 3 లక్షల మంది. ఎందుకు అంటున్నా అంటే జియో 29 ని దృష్టిలో పెట్టుకొని అంటున్నా. ప్రిలిమ్స్ లెవెల్ నుంచే ఇది జరిగింది కదా. సో అట్లీస్ట్ ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మందికి నష్టం జరిగింది. క్లియర్ కేసు అందరికీ తెలిసిన విషయమే. జియో 29 ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా. ఆ తర్వాత కొన్ని వేల మందికి ఈ ఈ నెక్స్ట్ మెయిన్స్ విషయంలో ఇబ్బందులు జరిగినాయి కదండి. సో ఆబ్వియస్గా అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. చూడండి, ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ మీద. ప్రెస్ మీట్ ఆన్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్స్. ఏ రౌండ్ టేబుల్ మీటింగ్ విత్ ఇంటలెక్చువల్స్ ఆన్ గ్రూప్ 1 రిక్రూట్మెంట్స్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఆన్ Sunday 11th January from 2 p.m. to 4 p.m. Therefore, all are requested to attend this meeting. సోమాజిగూడ ప్రెస్ క్లబ్. ఓకే. అండ్ నా నా వీడియోస్ చాలా మంది ఆస్పిరెంట్సే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తారట. నాకు చాలా మంది చెప్పారు, అన్న మా మదర్ చూస్తారు నీ యొక్క వీడియో, మా ఫాదర్ చూస్తారు, ఎప్పుడు వాళ్ళే చూసి నాకు చెప్తారు అంటారు. సో రేపు ఒక్క పేరెంట్ అయినా ఒక్క పేరెంట్ అయినా నా వీడియో చూసి వస్తే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఎందుకు అంటున్నా అంటే 563 పీపుల్ ఒక 2-3 months బ్యాక్ వాళ్ళు ప్రెస్ క్లబ్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ తో తీసుకొని వచ్చి పాపం వాళ్ళని ఏడిపించారు ప్రెస్ క్లబ్ లో. అవునా? అసలు నాకు చాలా బాధ అనిపించింది. టీజీపీఎస్సీ చేసిన తప్పులకి ఆ 563 పీపుల్ ఇబ్బంది పెట్టడం ఎంత తప్పండి, వాళ్ళ పేరెంట్స్ తీసుకోవడం ఎంత తప్పండి. అంటే పేరెంట్స్ వాళ్ళకే ఉన్నారా, మనకు లేదా? మనకు కూడా ఉన్నారు కదా. రేపు ఈ వీడియో చూసి ఒక్క పేరెంట్ వచ్చినా విల్ బి వెరీ హ్యాపీ అండి. రండి, ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ దిస్ జనరేషన్, ఈ జనరేషన్ ఒకటే కాదు కదా. ఇప్పుడు టీజీపీఎస్సీ ఇట్లా మనల్ని ఒకటి చెప్పి ఒకటి చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాడవుతాయి. నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడు మీ 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 పెద్ద పిల్లాడికో పెద్ద అమ్మాయికో ఇప్పుడు ఇబ్బంది కలిగింది గ్రూప్ 1లో. తర్వాత మీ మీ నెక్స్ట్ జనరేషన్స్ పంపలేరు. మీ చిన్న అమ్మాయినో మీ చిన్న అబ్బాయినో మీరు గ్రూప్ 1కి రానివ్వలేరు. అమ్మా మా 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 పెద్దోడికి అట్లా అయింది, ఇంకేం పంపిస్తామని అసలు పంపలేరు. అవునా? ఒక జనరేషన్ అంతా, ఒక 2 generations అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే భయపడతారు. దే విల్ బి అఫ్రేడ్. సో నేను దాని గురించి అంటున్నా. సో అది మనము పోగొట్టాలి. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి కూడా నేను షేర్ చేస్తా. అది వీళ్ళంట రేపు ఎవరు మన January 12th అది కూడా సక్సెడ్ అవుతుంది వాట్సాప్లో. ఐ విల్ షేర్ దట్ ఆల్సో. ఓకే. ఎస్ఏ ఏది మన తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్లో వీఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ దట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ SCDD తెలంగాణ గవర్నమెంట్ ఆర్ గోయింగ్ టు కంగ్రాచులేట్ అండ్ ఫెలిసిటేట్ గ్రూప్ 1 సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఆఫ్ అవర్ స్టడీ సర్కిల్ ఆన్ 12/1/2026. అంటే నెక్స్ట్ రోజు అనమాట, మండే. ఇది కూడా తిరుగుతుంది వాట్సాప్లో. మరి
వాళ్ళే వాళ్ళే ఇంకా కోర్టు వర్డిక్ట్స్ కంప్లీట్ కాకముందే, కోర్టు వర్డిక్ట్ ఎప్పుడు ఇస్తారు, జనవరి 22కి ఇస్తారు. వర్డిక్ట్ కాకముందే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరు? 563 పీపుల్. ఇప్పుడు ఇది వీళ్ళు చేస్తున్నారు, స్టడీ సర్కిల్ వాళ్ళు చేస్తున్నారు. మరి ఇంత కంగారుగా ఎందుకు చేస్తున్నారండి? వాట్ ఎగ్జాక్ట్లీ, వై ఎగ్జాక్ట్లీ దే ఆర్ ట్రైంగ్ టు ఫెలిసిటేట్? మంచిదే, వి ఆల్ ఫెలిసిటేట్, వి ఆల్ కంగ్రాచులేట్ దెమ్, దట్స్ ఫైన్. కానీ ఒక 10 రోజులు ఆగితే మేము కూడా వస్తాం అప్పుడు. మీకు 10 రోజుల తర్వాత లెటస్ సే అప్రెష్ సింగర్ సీజే గారు మీకు ఫేవరబుల్గా ఇచ్చారు అనుకోండి, మేము అందరం కూడా వచ్చి మీకు విల్ కంగ్రాచులేట్. తప్పులేదు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము ఎప్పుడు ప్రతి వీడియోలో నేను చెప్తాను, వీఆర్ నాట్ అగేన్స్ట్ 563 పీపుల్. 563 పీపుల్ నాకు ఒక్కరు కూడా తెలియదు. బట్ వీ విల్ వీఆర్ అగేన్స్ట్ ద ప్రొసీజర్ దట్ హ్యాస్ బీన్ పర్ఫార్మ్డ్ బై ద టీజీపీఎస్సీ. 563 పీపుల్తో మేము విభేదించలేదు, వాళ్ళ వాళ్ళ మెరిట్ మేము తక్కువ చేయలేదు. కానీ దాంట్లో కొంతమంది బ్లాక్ షీప్ ఉన్నారు అనేది మా బాధ. అవునా కదా? దట్ ఈస్ వాట్ ఐ హావ్ బీన్ ట్రైంగ్ టు టెల్. ఒక 10 రోజులు ఆగొచ్చు కదా. మీరు ఇప్పుడు ఒక 10 రోజులు ఆగి మీరు యూ డూ ద ఫెలిసిటేషన్, కంగ్రాచులేషన్ చేసుకోండి, ఎవడొద్దన్నట్టు మంచిగా చేసుకోండి. కానీ ఇప్పుడు మీరు ఇట్లా చేయడం వల్ల, ఇప్పుడు మీరు ఈ స్టడీ సర్కిల్స్, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళని చేయడం వల్ల the government might prove, like the TGPSC might show to the court that మేము చూడండి జాబులు ఇచ్చినాము, మేము వాళ్ళకి ఇచ్చేసినాము అని ఒక చూపించే అవకాశం ఉంటుంది. అవునా? అంటే కోర్టుకి దే ఇట్ విల్ సెండ్ ఏ రాంగ్ సిగ్నల్. మరి అది తప్పు కదండి. అఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ కోర్ట్స్ విల్ నాట్ బి బయాస్డ్. వాళ్ళు బయాస్డ్గా ఉండరు, జడ్జెస్ బయాస్డ్ ఉండరు అని తెలుసు. బట్ తెలిసినప్పటికీ ఇట్లా గవర్నమెంట్ తరఫు నుంచి ఇట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే గవర్నమెంట్కి టీజీపీఎస్సీకి పవర్ ఉంది కదా అని అట్లా చేస్తే పబ్లిక్ ఏమనుకోవాలా? అంటే మైటీ ఈజ్ పవర్ఫుల్ అనే ఒకటి ఉంది మనకి, మైట్ ఈజ్ రైట్ అనేది ఉంది. అట్లా అది చూపిద్దామని ట్రై చేస్తున్నారా ఏంది వీళ్ళు, టీజీపీఎస్సీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కానీ? అట్లా చేయడం వల్ల ఇంకా భయం అవుతుంది సార్, ఇంకా ఆస్పిరెంట్స్ కమ్యూనిటీలో ఇంకా భయం అవుతుంది. అవునా కదా? ఇప్పుడు నిన్న కూడా బయట న్యూస్ నడుస్తుంది. నిన్న మన సీఎం గారు, గవర్నర్ గారు, మన సిజిఐ గారు కలిశారు అని ఆల్రెడీ బయట ఫోటోలు నడుస్తున్నాయి. ప్రెస్ మీట్ ఏదో వచ్చిందో ఏదో నేను చూశాను. కానీ నేను అఫ్కోర్స్ నేను డిస్ప్లే చేయట్లేదు. బట్ అఫ్కోర్స్ మీరు దేనికి గెలిచినా, యూ మైట్ హ్యావ్ మల్టిపుల్ 100 అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఉండొచ్చు, మీరు వేరే విషయంలో కలిసినా కానీ ఒక కోర్ట్ హియరింగ్ ముందు కలిస్తే ఇట్ విల్ ఇట్ విల్ సెండ్ రాంగ్ సిగ్నల్స్ టు ద ఆస్పిరెంట్ కమ్యూనిటీ. అవునా కదా? మరి ఈ చిన్న పాయింట్ని మీరు మర్చిపోతున్నారు సార్. ఈ చిన్న పాయింట్ మీరు మర్చిపోతున్నారు. నిన్నాక మొన్న ఆ, గొడవ చేసి ఓడియన్ థియేటర్ దగ్గర నిరుద్యోగుల జేఏసీ ఇది అయింది అదే అయింది. మరి ఒక్క ఒక్క విద్యార్థితో కూడా సీఎం గారు మాట్లాడలేదు. అరే ఏందిరా మీ బాధ ఏందిరా అని అడగొచ్చు కదా. అదే ఈడ పోయి ఫెలిసిటేషన్ చేస్తున్నారు. అంటే అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్. ఇక్కడనేమో మాతో మాట్లాడండి సార్ అని మొత్తుకుంటున్నాం. మేమేమో నాంపల్లికి అశోక్ నగర్కి ఎంత డిస్టెన్స్ ఉంది? గట్టిగా 5-6 కిలోమీటర్లు ఉంటుంది గట్టిగా పోతే. మాతోనేమో మాట్లాడరు. వాళ్ళకేమో ఫెలిసిటేషన్ చేస్తామంటారు, వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తామంటారు, వాళ్ళతోని సన్మాన సభలు చేపిస్తామంటారు. ఇట్లా కోర్టు వర్డిక్ట్ ఇచ్చిన 24 అవర్స్లో టెంట్ వేసారు, అపాయింట్మెంట్ ఇచ్చేసారు, అన్నీ చేసేసారు. అవునా? ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేసిన, అపాయింట్మెంట్ ఇచ్చిన దాంట్లో కూడా అంటే పాపం వాళ్ళకి నాకు చెప్తున్నారు ఎవరో గ్రూప్ 1 వాళ్ళకి ఎటువంటి ఈమెయిల్ కమ్యూనికేషన్ రాలే అంట ఇంతవరకు. అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. గ్రూప్ 2 వాళ్ళకి వచ్చినాయంట ఈమెయిల్ కమ్యూనికేషన్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ సో అండ్ సో ఫర్త్. బట్ నేను జస్ట్ చెప్పాలనుకుంటున్నా, గ్రూప్ 1 వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ రాలేదంట ఈ త్రూ ఈమెయిల్. జస్ట్ దేవర్ ఆస్క్ టు కమ్ టు టీజీపీఎస్సీ అండ్ టేక్ దర్ అపాయింట్మెంట్ లెటర్స్. మరి ఎందుకు ఇట్లా, వై దిస్ కైండ్ ఆఫ్ ఈ కమ్యూనికేషన్ ఎందుకు ఇట్లా మిస్ అయింది? మరి గ్రూప్ 1 వాళ్ళకి ఇవ్వాలి కదండి కమ్యూనికేషన్, డైరెక్ట్గా ఈమెయిల్లో రావాలి కదా. యూపీఎస్సీ ఇస్తుంది, అందరు ఇస్తారు, వీళ్ళు ఇవ్వలేదంట. గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చారంట హవెవర్, టీజీపీఎస్సీ వాళ్ళు. మరి ఇట్లాంటి వెన్ దెర్ ఈజ్ అన్ అనామలీ, అంటే ఇట్ కైండ్ ఆఫ్ ఈ డీవియేషన్ జరిగినప్పుడే ఎక్కువ ఎక్కువ మనకి భయం వేస్తుంది. దిస్ ఇస్ అనామలీ ఓన్లీ, రైట్? డెఫినెట్లీ అనామలీ. గ్రూప్ 2 వాళ్ళకి ఇచ్చి గ్రూప్ 1 వాళ్ళకి ఇవ్వకుండా మీరు కమ్యూనికేషన్ చేయకపోతే ఎందుకు ఇట్లా చేసారు అనేది ఒక ఒక డౌట్ వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదండి. డెఫినెట్లీ దిస్ ఈస్ నాట్ ద రైట్ వే. అండ్ మీరు కోర్ట్ హియరింగ్ ముందు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ మీటింగ్ పెట్టడము, ఇది చేయడము అది చేయడము అనేది పక్షపాత ధోరణి కనబడుతుంది చాలా క్లియర్గా. అండ్ టీజీపీఎస్సీ వాళ్ళు ఇప్పటికి కూడా
ఇప్పటికి కూడా ఎవరితో మాతో మాట్లాడతలేరు. అన్నిటికీ కోర్ట్ 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 అన్ని కోర్టేనా అండి? ఎవ్రీథింగ్ కోర్టేనా? ఇప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న పంచాయతీలు అయితే మనం ఏం చేస్తాం? ఫస్ట్ పెద్ద మనుషులను కూర్చోబెడతాము, ఆ తర్వాత కుల పెద్దలను కూర్చోబెడతాము, వాళ్ళు వీళ్ళు వాళ్ళతో మాట్లాడతాము. అంతేగా డైరెక్ట్ పోయి కోర్టులో సబ్మిట్ చేస్తాము మూడు పిల్లల పంచాయతీ అయితే. మరి అట్లనే వీళ్ళు కూడా, టీజీపీఎస్సీ కూడా, గవర్నమెంట్ కూడా సింపుల్ సెటిల్ చేసుకొని ఉండొచ్చు. మన మన రాష్ట్రంలో మంచి మంచి మేధావులు ఉన్నారు, వాళ్ళని పిలిచి ఒక అన్బయాస్డ్ నిష్పక్షపాతంగా కూర్చోబెట్టి, ఒక ప్రొఫెసర్స్ ఉన్నారు, ఒక స్టూడెంట్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, కూర్చోబెట్టి అయ్యేస్తే కోర్టుకి గొడవ లేదు, కోర్టు బాధలు తప్పేవి, అండ్ ఇవి ఈజీగా సెటిల్ అయ్యేది కదా. ఎన్నేళ్ళు అండి? ఇప్పుడు ఇప్పుడు 2001 నుంచి, ఆల్మోస్ట్ 2001 మిడ్ నుంచి ఈ గ్రూప్ 1 వస్తుంది 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 అనుకుంటే 2026 వచ్చింది. 5 ఏళ్ళు ఇంకా ఎటువంటి తీర్తలేదు. మీరు అనొచ్చు, మేము ఆల్రెడీ ఇచ్చేసినాం కదా అపాయింట్మెంట్లను. ఏడిచ్చిరండి మీరు అపాయింట్మెంట్లు ఇస్తే? మీ ఆఫర్ లెటర్లల్లో ఎందుకు మీకు మీకు ఇచ్చే ఈ జాబు మా కోర్టు తీర్పులకు లోబడే ఉంటుందని వై డిడ్ యూ పుట్ దట్ క్లాస్? ఇంకా క్లాస్ తీసేయాల్సింది. అంటే మీకు కూడా 50-50నే ఉన్నారు. మీ ఇఫ్ యూఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, యూ వుడెంట్ హ్యావ్ పుట్ దట్ క్లాస్ సేయింగ్ దట్ మీ యొక్క అపాయింట్మెంట్ కోర్టు తీర్పులకు లోబడి ఉంటుందని అని పెట్టిరంటేనే మీకు మీకు డౌట్ఫుల్. పాపం ఉత్తగా ఆలరాగం చేస్తారు కదా. 563 పీపుల్ ఆగమవుతారు ఇప్పుడు. అది ఒకటి ఉందండి మనకి. గెలిచినోడట ఆ, అది ఓడిపోయినోడు కోర్టులో ఏడుస్తాడట, గెలిచినోడట ఇంటికి పోయి ఏడుస్తాడట. అట్లనే ఉంది సేమ్. ఇప్పుడు మేము ఇంత గొడవ పెట్టుకుంటున్నాం, కానీ 563 పీపుల్ రోజు భయపడుతున్నారు. వాళ్ళు వాళ్ళు రోజు భయపడుతున్నారు. మా జాబులు ఉంటాయా, పిక్తాయా, ఉంటాయా, పిక్తాయా. అవునా కదా? బ్రదర్స్, మీరు 563 పీపుల్ వింటున్నారు కదా నా నా వీడియోస్. మీరు చెప్పండి సార్, మీ దాంట్లో యూ హ్యావ్ బీన్ సెగ్రిగేటెడ్ ఇంటూ 3 డిఫరెంట్ పార్ట్స్. వన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ దేర్ జాబ్స్, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వదిలేసి వచ్చి దీని మీద కూర్చున్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఇది నిల్చోవాలి. వాళ్ళు వన్ కేటగిరీ. అవునా? సెకండ్ కేటగిరీ వాళ్ళు, వా- వాళ్ళు అక్కడ లీవ్ పెట్టి వచ్చారు ఇంటెలిజెంట్గా. ఈ జాబు పోయినా వాళ్ళు దే కెన్ గో బ్యాక్ అండ్ జాయిన్, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఆ? మూడో కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఇది పోవాలా, వాళ్ళకి పాపం ఎంపీడీఓలు వెనక వచ్చినాయి, మేము మా టాలెంట్కి తగ్గట్టుగా రాలేదని. సో ఇది ఎట్లుందంటే సుమతి కాలమతి మందమతి స్టోరీ ఉంటుంది, అట్లనే ఉందన్నమాట. ఈ ముగ్గురు కేటగిరీస్ ఉన్నారు. అవునా కదా? మీ మీ దాంట్లో ఉన్నారా లేదా సార్ చెప్పండి మీరు. కొంతమంది ఏమో సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఉంటే ఉంది పోతే పోయింది మాకు వేరే జాబ్ ఉంది కదా అని. కొంతమంది ఏమో లేదు ఉండి తీరాల్సింది, ఎందుకంటే మేము అది వదిలేసి వచ్చినాం కదా. ఇప్పుడు ఇది కూడా వీకింది అనుకో, అది పోయింది ఇది పోయింది, నా నా గర్కా నా ఘాట్కా. పాపం వాళ్ళు, ఇప్పుడు వాళ్ళది గోసనే కదండి, కాదా వాళ్ళది? వాళ్ళది డెఫినెట్గా గోసనే. వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఆ జాబ్ వదిలేసి వచ్చిర్రు. ఇక్కడ మీరు అవకతవకలు చేసి మేము ఉన్నామని చెప్తున్నారు, కానీ కోర్టు మాత్రము, సుప్రీం కోర్టు మాత్రం దెర్ ఈజ్ ఏ, మీరు యూ కెనాట్ క్లెయిమ్ యువర్ ఈక్విటీ మీరు అని సుప్రీం కోర్ట్ క్లియర్గా చెప్పింది. మరి అంత క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఆన్ ద టాప్ ఆఫ్ దట్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ ద అపాయింట్మెంట్ లెటర్ స్టేటింగ్ దట్ ఏది మీ అపాయింట్మెంట్ ఈజ్ అండర్ ద, దీనికి కోర్టు తీర్పులకు లోబడి ఉంటుందని మీరు ఇచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం కావాలండి వాళ్ళు? వెనక మళ్ళీ దాంట్లోనే వెనక వెనక ఉన్న థర్డ్ క్యాండిడేట్స్ మాత్రం వాళ్ళు కూడా, అమ్మయ్య ఇది పోతే బాగుంటారు భయ్, మళ్ళీ రాసుకుంటాం ఫ్రెష్గా, మా టాలెంట్కి ఇది కాదు, మేము ఎంపీడీఓలు, మేము డిఎస్పీలు కావాల్సిన క్యాండిడేట్లము, ఈ అమ్మాయి పీక్తే వీకింది, మళ్ళీ రాసుకుంటాం ఎందుకంటే మాకు టాలెంట్ ఉంది కదా, మేము జెన్యున్ క్యాండిడేట్లం కదా అని వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా మీరు చెప్పేది తప్పైతే నా పాత వీడియోలు ఉంటాయండి, నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లోనే చెప్పిన. మీరు ఎవరైనా అంటే నేను నాకు ఆ వీడియో నేను చూస్తా, అప్పుడే చెప్పినాము. ఎప్పుడైతే 2 హాల్ టికెట్స్ ఇచ్చారో నేను ఆ రోజే మాట్లాడినా. అన్నిటికంటే పెద్ద విషయము ఏదైనా అయితే ఈ 2 హాల్ టికెట్ల విషయం అవుతుందని నా 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 యూట్యూబ్ వీడియోలో చెప్పిన నేను. అదే ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాను. అందరికంటే ఫస్ట్ చెప్పిందే నేను. 2 హాల్ టికెట్ల విషయమే టాప్ మోస్ట్, నేను యోధన్ కలిసి మాట్లాడినాము. టాప్ మోస్ట్ ఇప్పుడు అదే జరుగుతుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది కదండి. మేము ఎప్పుడో చెప్పినాం. ఇప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళు ఎవ్వరు ఎస్టోపల్కి ఛాన్స్ లేదు అంటారు. ఇప్పుడు మీరు అంటే టీజీపీఎస్ ఒక వర్డ్ తీసుకొచ్చింది, ఎస్టోపల్ అనే వర్డ్ తీసుకొచ్చింది కదా. మీరు వాళ్ళ వాదన ఏంటిదంటే, మీరు అన్నిటికీ సైన్ చేసిర్రు, అన్ని అయినాక ఎగ్జామ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మీరు సెలెక్ట్ కాకపోతే ఉమ్, ఆ, మేము తప్పు చేసినాము అని వాదిస్తున్నారు. అది తప్పు అని టీజీపీఎస్సీ వాదిస్తుంది. కానీ మన మన రాజ్యాంగంలో అట్లా లేదు. నువ్వు నువ్వు ఒకవేళ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేస్తే, ఈవెన్ దో మేము అట్లా ప్రామిస్ చేసినా కానీ అడగొచ్చు. నేను దీని గురించి సెపరేట్ టాపిక్, ఇంకో సెపరేట్ కాన్సెప్ట్, ఇంకో సెపరేట్ వీడియో చేస్తా. కానీ నేను టీజీపీఎస్సీ బాధనే చెప్తున్నా. ఉల్టా తెలంగాణలో సామెత ఉంటుంది, చోరు జాకే కోతవాల్కో డాంటా.
దొంగోడే పోయి పోలీసులను బెదిరించిండట. ఇది అట్లనే ఉంది. మీరు పేపర్ లీకేజ్ చేస్తారు 2 సార్లు. ఇంతవరకు పేపర్ లీకేజ్ చేసినోడు ఎక్కడ కూడా ఆయనకి ఒక శిక్ష పడలేదు, ఏం కాలేదు. వాళ్ళు ఎటువంటి ఏం ప్రాబ్లం రాలేదు. అప్పుడున్న హెడ్స్, బ్యూరోక్రాట్స్, టాప్ బ్రాస్ ఇప్పుడు లేదు, అందరినీ తీసి దూరం పడేసారు. వాళ్ళు ఎవరు లేరు. అప్పటి నుంచి మాకు నష్టపరిహారం ఇంతవరకు నష్టపరిహారం ఒక్క స్టూడెంట్కి ఇవ్వలేదు. మా టైంకి వాల్యూ లేదు. మేము ఇన్ని ఇన్ని 3 ఇయర్స్ నుంచి టైంకి వాల్యూ లేదు. దీనికి ఆన్సర్ చెప్పాలా అంటే టీజీపీఎస్సీ అంటే నష్టం జరుగుతుంది. నష్టం మీరు చేస్తారు, మీ వల్ల జరుగుతుంది నష్టము. మళ్ళీ మళ్ళీ మమ్మల్ని అంటారు మీరు. ఇప్పుడు థర్డ్ టైం ఏం మాట్లాడతారు? పేపర్ లీకేజ్ జరగలేదని జరిగిందని మీరు ఎక్కడ ప్రూవ్ చేశారు? అరే పేపర్ లీకేజ్ జరిగిందని మేము ఎక్కడ అనలేదు, మేము అనలేదు. కానీ మీరు కోర్టులో దాన్ని యువర్ ట్రైంగ్ టు డైగ్రెస్ ద ఇష్యూ. మేము మాల్ ప్రాక్టీస్ జరిగిందని. అరే ఎవడు అడిగినాడండి మాల్ ప్రాక్టీస్? ఎవడు అన్నా? మా మాల్ ప్రాక్టీస్ ఏమి అనలే మేము. బట్ వై ఆర్ యూ ట్రైంగ్ టు డైగ్రెస్ ద పాయింట్ హియర్ ఫ్రమ్ ద కోర్ట్స్ పర్స్పెక్టివ్? ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయా నాయన అని మేము మొత్తుకుంటుంటే, పేపర్ లీకేజ్ కాలేదని వీళ్ళు ఎక్కడ ప్రూవ్ చేయలేకపోతున్నారు, వీళ్ళ దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు, మమ్మల్ని ఉత్తానే సస్పిషియస్ పెట్టినారు, వీళ్ళ వీళ్ళ డౌట్ ఈస్ నాట్ కరెక్ట్. డౌట్ వచ్చేటట్టు చేస్తారట. మళ్ళీ మేము డౌట్కి ప్రూఫ్ లేదట. మరి ప్రూఫ్లు ఇస్తున్నారా అండి మీరు? మమ్మల్ని వదులుతున్నారా? టీజీపీఎస్సీ గేట్ లోపల కూడా రానియారు కదా మమ్మల్ని. అంటే ప్రూఫ్స్ అన్ని మీ దగ్గర పగడబందీగా ఉన్నాయని మీకు తెలుసు పక్క. అండ్ మాకు రావని తెలుసు. ఆ ఒక్క పాయింట్ మీద మీ స్ట్రెంత్ అయిపోయింది. ఒకటే పాయింట్ మీద మీకు స్ట్రెంత్ అయిపోయింది. మాకు ఇవ్వండి ప్రూఫ్స్. మేము అడుగుతున్నాం కదా. మేము ఎన్నిసార్లు అడగలేదండి. నేను ఒకటే అంట, నేను రెండే ప్రూఫ్లు మాట్లాడతాయి. ఒకటే అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ మెయిన్స్ హాల్ టికెట్లు ఇచ్చారు కదా, దాని కరెస్పాండింగ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వండి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్, వాళ్ళ పేపర్లు బయట పెట్టండి. రేపు నేనే వచ్చి ప్రెస్ మీట్లో బ్యాక్అవుట్ అంట అందరినీ. నేను అసలు ఈ ఉద్యమమే నేను ఛానల్ క్లోజ్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ టీజీపీఎస్సీ గ్రూప్ అని మాట్లాడారు. రెండు పాయింట్లు. ఆ హాల్ టికెట్ ఇంకా ఏం మాట్లాడమండి, ఏం మాట్లాడము. ఆ హాల్ టికెట్ నెంబర్లకి కరస్పాండింగ్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వండి. పాయింట్ నెంబర్ 1, పేపర్లు బయట పెట్టండి అంతే. నేను మీ సైడ్ వచ్చేస్తాను ఇమీడియట్ గా. మీ సైడ్ వచ్చేసి ఐ విల్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీజీపీఎస్సీ అండ్ ఐ విల్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 563. ఐ విల్ ఆస్క్ ఆల్ మై ఆస్పిరెంట్స్ టు టేక్ బ్యాక్ ద క్లేసెస్. ఒక పాయింట్ చేయొచ్చు కదా సార్? ఒక పాయింట్ చేయకుండా మిగతా అన్ని మాట్లాడతారు. ఎంత అసలు సరే టీజీపీఎస్సీ అంటే ఇవ్వదండి. ఇప్పుడు ఈ 563 పీపుల్ ఉన్నారు కదా, నన్ను తిడతారు కదా కింద యూట్యూబ్లో వచ్చి. 563 పీపుల్ మీరు ఇవ్వండి సార్. మీరు పెద్ద వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసుకుంటారు కదా, మీరు ఇవ్వండి కరస్పాండింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఒక్కొక్కరు. అయిపోయా. టీజీపీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇస్తే సరిపోతుంది. మీరని ఇవ్వండి. నాలాంటి చెప్పుతో ఒకటి అవుతుంది. నాలాంటి వాడు నోరు మోయించడానికి వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఇవ్వండి సార్ హాల్ టికెట్ నెంబర్. వాళ్ళు వద్దు. టీజీపీఎస్సీ లెటర్ సే అఫీషియల్లీ ఇట్ ఇస్ నాట్, ఇట్ ఇస్ అనేబుల్ టు గివ్, బట్ పీపుల్ లైక్ యూ కెన్ గివ్ యువర్ కరస్పాండింగ్ ప్రిలిమ్స్ నెంబర్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ సబ్స్టాన్షియల్ ప్రూఫ్. అంతే. ఇంకా మేము ఏమడుగుతాం సార్? అరే నేను ఈ అమ్మ నేను ఎన్నిసార్లు ఆవేశం తెచ్చుకొని మాట్లాడినా దండగా, కానీ పాయింట్ అది కాదు. కానీ రేపు ఆ, రండి అశోక్ నగర్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే మనము ఏమి ఇక్కడ ఏమి రేపు పోయి గవర్నమెంట్కి అగేన్స్ట్గా స్లోగన్స్ చేయము, ఏం చేయము. మనకు జరిగిన బాధ చెప్పుకుంటాం. అవునా? కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ ద్వారానే బాధ చెప్పుకుంటున్నాం. ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19(1)(b) అండ్ రైట్ టు అసెంబుల్, ఆర్టికల్ 19(1)(c) ఇంకోటి ఏంటిది యూనియన్ కదా, టు ఫార్మ్ ఏ గ్రూప్, రైట్ టు ఫార్మ్ ఏ గ్రూప్. అదే చేస్తున్నాం రేపు. ఇంకోటి ఏంటిది మీకు ఇంకా చెప్తా అండి, మన మన పాలిటీయే చెప్తా. ఫండమెంటల్ రైట్ 51(a) ఏం చెప్తుంది నీకు? 51(a) అంటే యూ హ్యావ్ టు రైట్ టు ప్రొటెక్ట్ యువర్ కాన్స్టిట్యూషన్ అండ్ అప్హోల్డ్ డెమోక్రసీ. అండ్ అప్హోల్డ్ డెమోక్రసీలో ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది, మీరు చదువుంటే. ఏంటిది అని అంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంజస్టిస్, తో ఆ ఇంజస్టిస్ ని నువ్వు వాయిస్ అగేన్స్ట్ దట్ ఇంజస్టిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద డెమోక్రసీ. మళ్ళీ చెప్తా, రైట్ టు రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ ద ఇంజస్టిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద డెమోక్రసీ. ఇది ఎవడైనా కావాలంటే 51(a) చదవండి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చదవండి. అవునా కదా? మరి ఇంత క్లియర్గా ఉంది కదండి. మనం అదే చేస్తున్నాం. మనం మనం ఏం చేయట్లేదు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మనం ఏం సబాటాజ్ చేయట్లేదు. మన గవర్నమెంట్కి పొలిటికల్ లాగా వాడిని వీడు తిడతలేము, బూతులు తిడతలేము. ఏ రాజకీయ నాయకుని ఇంకా గారు అనే మాట్లాడుతున్నాం. సార్ మా మాతో మాట్లాడండి అని అంటున్నాం. ఇదే కదా మనం చెప్తుంది. కొత్తగా ఏం చెప్పట్లే మనం. మా మా బాధ ఏంటంటే సార్ అంటున్నాం అంతే.
రేపు 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 రండి బ్రదర్స్, రేపు సండేనే. మనకు తెలుసు నిన్న రాజా సాబ్ వస్తే పోతారు, థియేటర్లో పోయి నిల్చున్నాము. రేపు ఏదైతే చిరంజీవి సినిమా వస్తే పోయి పొద్దున్న నిల్చుంటాము. సినిమాలకి దానికైతే పొద్దున పొద్దున పోయి నిల్చుంటాం. కానీ మన ఇది మన భవిష్యత్ కాదండి. రేపు మీ తమ్ముడో చెల్లెనో మీ అబ్బాయో వాళ్ళు కూడా దీనిలోకి రావాలనుకుంటారు కదా సిస్టంలోకి. మరి వాళ్ళకి జరుగుతుంది కదా అన్యాయము. ఇప్పుడు ఒక్కళ్ళు మాట్లాడకపోతే దిస్ విల్ బి ఇంపాక్టింగ్ నెక్స్ట్ 20 to 30 years. అట్లా చూడాలి దీన్ని. నాట్ దట్ నాకేం కావట్లేదు, మా అబ్బాయికి ఏం కావట్లేదు, మేమెందుకు వెళ్ళాలా అనుకోకండి సార్. అది అది రాంగ్. పేరెంట్స్ ఎవరైనా ఇది చూస్తుంటే రండి సార్, మీరు పేరెంట్స్ వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే విద్యార్థులు మాట్లాడితే వీళ్ళకి టీజీపీఎస్సీ కానీ వీళ్ళు కానీ దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ ఈజీ. ఎందుకంటే వాళ్ళు కూడా పేరెంట్స్ని తెచ్చారు కదా, మనం కూడా పేరెంట్స్ని తీసుకొద్దాం. అండ్ మన స్టూడెంట్స్, మన బ్రదర్స్ సిస్టర్స్ కూడా వచ్చి అశోక్ నగర్ నుంచి పెద్ద దూరం లేదండి సోమాజీ కూడా. పెద్ద మ్యాటరే కాదు. అశోక్ నగర్ తర్వాత ఇందిరా పార్క్, ఫ్లైఓవర్ ఎక్కండి దిగండి, సెక్రటేరియట్ వస్తుంది, కథ ఖైరతాబాద్ సోమాజీ కూడా అయిపోయా. ఆ గల్లీలోకి వెళ్ళి కొట్టేస్తే దూరం కాదు, వెరీ ఈజీ. సో దయచేసి రేపు రేపు రండి. లెటస్ షో అండ్ వాయిస్ చూపిద్దాము, చెప్దాము, కన్సర్న్స్ రేజ్ చేస్తాము. ఏ మనము ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదండి. పోలీసు వాళ్ళు ఏమి మనని వాళ్ళు ఏమి కొట్టి చంపారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా పాపం గ్రూప్ వన్స్ రాసిర్రు, వాళ్ళు కూడా అన్యాయం అయిపోయారు. ఉం? వాళ్ళు కూడా ఉద్యోగస్తులే కదా. పోలీసు వాళ్ళు అయినా ఐబీఐ వాళ్ళైనా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు అయినా పోలీసు వాళ్ళు అయినా దే ఆర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. వాళ్ళు కూడా జాబే చేస్తున్నారు. వాళ్ళకి ఎంత జాబ్ ముఖ్యమో నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే జాబ్ ముఖ్యం కదా. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా నా వీడియో చూసిన వాళ్ళకి తెలియదా అండి? మనం ఏమైనా ఇది చేస్తున్నామా? ఏమైనా పొలిటికల్ అజిటేషన్ చేస్తున్నామా అండి మనం ఏమన్నా? కాదు కదా. సో అదండి, దయచేసి రేపు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అదే అభ్యర్థన ఏంటిదంటే, సార్ వీళ్ళు మేము వచ్చి డైరెక్ట్గా జస్ట్ మాట్లాడతాము, అంతకంటే ఏముంటుంది, వచ్చి వచ్చి మాట్లాడతాము, రేజ్ చేస్తాం. ఎందుకంటే వెన్ దోస్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ దేర్ సక్సెస్, వెన్ ద అపోనెంట్ ఈ సెలబ్రేటింగ్ దేర్ సక్సెస్, వీ విల్ రేజ్ అవర్ కన్సర్న్. మాకు ఆ అధికారం అయితే ఉంది కదా. వెన్ యూ హ్యావ్ ద రైట్ టు సెలబ్రేట్ యువర్ సక్సెస్, వీ హ్యావ్ ద రైట్ టు రేజ్ అవర్ వాయిస్ అగేన్స్ట్ ద ఇంజస్టిస్ that has been done to us by the TGPSC. ఇదేనా పాయింట్? అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.